వైసీపీ హయాములో పెట్టిన వాళ్ళని తీసేయడం ఇప్పుడు తప్ప అనే చర్చ వచ్చే అవకాశం ఉంది రేపటి నుంచి. వాళ్ళని తీసేశాడు చైర్మన్గా, వాళ్ళని తీసేస్తే ఎండీ మాత్రం దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు అని జీవీ రెడ్డి అడగడం తప్పు అవుతుందా అనేది ఒక చర్చ వస్తుంది. నిజమే, మన విక్రమ్ గారు చెప్పినట్టుగా అది పార్టీ లోపల మాట్లాడాలి, ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి, కానీ బయట రోడ్డు ఎక్కడం ఎందుకు అనేది ఇంకొక చర్చ కూడా ఉంటుంది. సో ఒక సీనియర్ లీడర్గా జీవీ రెడ్డి రాజీనామా ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? సోదరుడు జీవీ రెడ్డి రాజీనామా కొంచెం బాధాకరమే. ఆయన పార్టీ కోసం మనందరితో కలిసి పనిచేశాడు. ప్రభుత్వ దమనకాండని ఎదుర్కొని కూడా పోరాటాలు చేశారు. ఇవాళ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఓపెన్గా పబ్లిక్ ఎందుకు వెళ్ళారు, విక్రమ్ గారు చెప్పినట్టుగా ఎందుకు వెళ్ళాలి, లోపలే మాట్లాడవచ్చు కదని ఒక భాషణ అయితే, అసలు ఈ అధికారులు ఎలా ఉన్నారు, అధికార గణం యొక్క ప్రవర్తన కొంతమంది పాత భాషలో పోలే. ఇవాళ మార్పులు జరగాల్సిన అవసరం ఉంది, పెను మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో చేసిన అరాచక ఆటవిక విధానాల్లో ఫైబర్ నెట్ కూడా బలైపోయింది. ఒక బ్రహ్మాండమైన పథకం, రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేది, కమ్యూనికేషన్లో బ్రహ్మాండమైన విప్లవాత్మక మార్పులు వచ్చేదాన్ని తొంగలో తొక్కేశారు. వంట వాళ్ళని, పని వాళ్ళని, పాలు బితికే వాళ్ళని అందరినీ తెచ్చి ఉద్యోగులుగా నియమించి స్వకాల దీనిలాగా నడుపుకున్నారు దాన్ని అంతా కూడా. దాని పర్యవసానంగా ఫైబర్ నెట్ మూతపడిపోతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే చర్యలు రావాల్సిన అవసరం ఉంది సార్. ఎవరు ఏమనుకున్నా సరే నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా, అనేక సంస్థల్లో జరిగిన అవకతవకలను వెంటనే చర్యలు రావటం లేదనే ఫీలింగ్ కార్యకర్తల్లోకి వస్తూ ఉంది. అది పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక వంశీ విషయంలో కావచ్చు, కొడాల నాని విషయంలో కావచ్చు, పేరు నాని విషయంలో కావచ్చు, లేకపోతే రోజా విషయంలో కానీ మనం చర్యలు ఎందుకు రావటం లేదు, వెంటనే ఎందుకు చర్యలు రావటం లేదు. బియ్యం విషయంలో బందర్లో జరిగిన సంఘటన చూసాం. దొంగ అన్నట్లుగా ఒక పక్కనేమో బియ్యం అంతా కూడా కబ్జా చేసి అమ్ముకొని మేము శ్రీరాంగనీతులు చెప్తా ఉన్నారంటే ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వంలో అధికారులు సహకరిస్తూ ఉన్నారు. సహకరించే అధికారుల మీద చర్యలేవి. అదే వారు ఐఏఎస్ఆ? ఎందుకంటే బ్యూరోక్రసీలో ఒక సమస్య ఉంది సార్. జిల్లా స్థాయి నుంచి కింద స్థాయి నుంచి పైదాకా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తారు, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎంతమంది మంచి అధికారులు ఉన్నారు, అంతమంది చెడ్డ అధికారులు. ఈ కేసులో అంటున్నది ఏంటంటే, కాదు బుచ్చయ్య చౌదరి గారు, ఈ కేసులో జీవీ రెడ్డి తన మంత్రికి చెప్పాడా లేదా, లేకపోతే ఇంక పై వాళ్ళకి చెప్పాడా లేదా, చెప్పి చేసుకోవాలి కానీ ఇట్లా బజార్కి ఎక్కితే ఎట్లా అనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు విక్రమ్ గారు చెప్పిన లైన్ కూడా డిసిప్లిన్ యాంగిల్లో చూసినప్పుడు అదే వస్తుంది. కానీ ఇప్పుడే నాకు ఒక ఇంపార్టెంట్ పేరు చెప్పలేను, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి పెట్టిన మెసేజ్ ఏంటంటే, జీవీ రెడ్డి ఇన్ఫార్మ్డ్ విత్ హిజ్ మినిస్టర్ అండ్ మిస్టర్ లోకేష్ గారు అండ్ చీఫ్ సెక్రటరీ ఆల్సో. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఎండీ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడంతో తీసేసిన వాళ్ళని 600 మందికి 3 నెలల నుంచి జీతాలు ఇస్తూ ఉంటే మార్చికి కూడా పే షీట్ రెడీ అయిందనే తెలిసిన తర్వాత అప్పుడు జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అనేది ఈ మెసేజ్ యొక్క సారాంశం. అలాంటి వాడు రాజీనామా చేశాడు అని అంటే ఓకే, వైసీపీ వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా పర్లేదులే, చాలా పదవులు ఇచ్చారు కదా వైసీపీ వాళ్ళు. ఓకే, చెప్పండి బుచ్చయ్య చౌదరి గారు. నేను ఒక్క విషయం చెబుతాను, నాకు సంబంధించిన ఒక విషయం చెబుతాను. రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక సైన్స్ సెంటర్ ప్రారంభించారు. అది ఇంకా ఓపెన్ చేయలే. బ్రహ్మాండమైన ఒక 12 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వచ్చింది. భూమిని మేమే చూపించాము. అక్కడ ఒక కేర్ టేకర్ని నియమించాల్సిన అవసరం ఉంది. మేము ఒక పేరు సజెస్ట్ చేసాం. స్వయంగా వెళ్ళి సెక్రటరీలతో మాట్లాడాను. ఇదిగో అదిగో అన్నారే కానీ ఆ సెక్రటరీని డెప్యుటేషన్ ఇవ్వాల. అది నా సంస్థ ఓపెన్ చేయాలంటే కేర్ టేకర్ లేరు. అంటే నా పోటీ సీనియర్ మెంబర్ వెళ్ళి చెప్పుకుంటేనే ఇదిగో అదిగో అని ఇవాళకి ఆర్డర్ రాలా. చెప్పమాకండి, మళ్ళీ మీరు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎవరు ఇవన్నీ కాదండి, అధికారుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎవరేమనుకున్నా సరే అధికారులు పెను మార్పు రావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వానికి వత్తాసు పలికి వాళ్ళ మైనింగ్లో కావచ్చు, లేకపోతే అనేక సంఘటనలో ఎవరండి భూములు కబ్జాలో సహకరించలేదా? మా జిల్లాలో భూములు, పల్ల భూములన్నీ కూడా ముంపు ప్రాంతంలో కొన్నారు. 100 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఆ అధికారుల మీద చర్యలు
అదే జిల్లా రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారు స్వయంగా భూములు కబ్జా చేయడానికి సహకరించారు, ఫోర్జరీ డాక్యుమెంట్లకి ఒత్తాసు ఇచ్చారు. అలాంటి మీద చర్యలేవి? అది నేరమైతే ఎలా అవుతుంది? అధికారులను గుడ్డిగా సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. డెమోక్రటిక్గా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కూడా విలువ ఉండాల్సిన అవసరం ఉంది. యంత్రాంగం సరిగా ఉంటే ప్రజాప్రతినిధులు లోటుపాట్లు లేకుండా సరి చేసుకోవడానికి అవసరం ఉంటుంది. నేను ఒకటే చెబుతున్నా, మనం కొన్ని చాలా సంఘటనలు ఘోరంగా జరిగిపోయినాయి. సరే, చంద్రబాబు గారు ఏంటంటే సాత్వికంగా సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్దాం, చట్ట ప్రకారం చేసుకెళ్దాం అని అంటున్నారు. కానీ కేడర్లో ఆ సహనం కనపడటంలా. ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడిగా చాలా చూశారు ఇటువంటి క్రైసిస్లు, లేకపోతే ఇలాంటి అలకలు, ఇలాంటి మందలింపులు, ఇలాంటి మీరు చాలా చూస్తున్నారు కదా ఎవరెవరినో నాయకుల్ని. ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో జీవీ రెడ్డిని మళ్ళీ పిలిపించి ఆయన నచ్చజెప్పో, లేకపోతే చిన్నపిల్లడు కాబట్టి కోప్పడో, ఏం పిచ్చి పనులు ఏంటి రాజీనామా ఏంటని చెప్పి అట్లా చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా తెగిన గాలిపటమేనా, దారం తగినట్టేనా? ఒకటి, అతను కూడా కష్టపడ్డాడు. పార్టీ ఇమేజ్ పెంచడం కోసం ప్రతిపక్షం యొక్క అరాచకాన్ని ఖండించడంలో అగ్రగామిగా నిలబడ్డ వ్యక్తి. అదే సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే పెద్దరికంగా చెబుతూ ఉన్నారు, ఎక్కడెక్కడన్నా లోటుపాట్లు జరిగితే ఆవేశపడితే ప్రభాకర్ గారి విషయంలో కానీ, లేకపోతే శ్రీనివాస్ గారి విషయంలో కానీ ఒక్కోసారి చెబుతున్నారు. మా బోటి వాళ్ళు కూడా చెబుతారు ఒక్కోసారి, ఎందుకయ్యా ఆవేశం ఎందుకులని చెప్పే పరిస్థితి ఉంటుంది. దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాలన్న ఉద్దేశంలో సీఎం గారు కానీ పార్టీ పెద్దలు ఆలోచిస్తూ ఉంటారు. అంతే కదా. మంచి వాగ్దాటి ఉండటమే కాదు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వ్యక్తి జీవీ రెడ్డిని మనం మర్చిపోవద్దు ఆ విషయంలో. సరే, డైరెక్ట్గా కాకుండా చెప్పి